ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. జూన్ 4వ తారీఖు కౌంటింగ్ ఉంది. కూటమి ఒక పక్క ఉంది, జగన్ గారు ఒక పక్క ఉంది. ఏది వస్తారని అనుకున్నారు? మామూలుగా బంపర్ మెజారిటీతో కూటమి వస్తుంది. కూటమి వస్తుందా? కాన్ఫిడెంట్ ఆయన మరి నేను ప్రమాణ స్వీకారం కూడా రెడీ చేసుకుంటున్నాను. డేట్ ఫిక్స్ చేసుకున్నాను. ఆ డేట్ మన కూటమి, ఆ డేట్ వచ్చేసి కూటమి. కూటమికి ఆయనే డేట్ ఫిక్స్ చేసి ఆయనే డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఎన్ని సీట్లు రావచ్చు అంటారు కూటమికి? 110 నుంచి 120 వచ్చాను. మరి జగన్ గారు అంటున్నారంటే నన్ను 10 ఇంట్లో మేలు జరిగింది కాబట్టి నాకు ఓటు వేస్తాను, ఖచ్చితంగా సంక్షేమ పథకాలు గెలిపిస్తే అంటారుగా. ₹1,00,000 ఇచ్చి 10 లక్షలు తీసుకున్న విషయం ఎవరికి తెలియదు. నిరుపేదలు అనే వాళ్ళకి ఇచ్చేదేది తెలుస్తుంది కానీ దొబ్బేది అనేది అంటే ఒక చేతి ఎత్తి ఇంకో చేత్తో తీసుకుంటున్నా. ఆ ప్రజలకు అనేది ఎవరికి తెలియదు. ఇస్తున్న అనే పేరే కానీ పేద ప్రజలు పేద బిడ్డని అంటున్నారు కానీ అవన్నీ పేదలకి ఉత్తమ. ఇక్కడ అలా ఏం జరగట్లా. ఆడ అంతమే తప్ప సత్యనారాయణ కూడా వాటర్ బుక్ అయిపోయినాయి, అన్ని బుక్ అయిపోయినాయి, ఇంకా సిద్ధంగా అండి. అవన్నీ ఉత్తమాటలన్నా. శ్రీరామ్ తాతయ్య గారు జగ్గిపేటలో గెలవటం ఖాయం, పైన కూటమి గెలవటం ఖాయం. జగన్ నేను మంచి పథకాలు చేశాను, ఓడిపోవడం కారణం ఏమన్నా చెప్పగలుగుతారా? ఓడిపోవడం కారణం అన్నా ఈ యొక్క ప్రతి ఒక్క సన్నకారు రైతు ఏ రైతుకైనా సరే అరేకరమైన పట్టా ఉంది. ఈ రీసెంట్గా మన పట్టా పేరు మీద మన పట్టా బుక్ మీద ఆయన ఫోటో రావడం అనేది మైనస్, చాలా మైనస్. చాలా ముఖ్యమంత్రులు మారారు. మనం ఇప్పుడే రాష్ట్రం ఏర్పడలేదు, ఇప్పుడే సీఎం రాలేదు, ఈయనే ఫస్ట్ సీఎం కాదు కదా. చాలా మంది ఉన్నారు, చాలా మంది చేయలేదు కదా అలా. ఆయన ముద్ర వేసుకోలేదు, ఆయన ముద్ర వేసుకోలేదు. వాళ్ళ తండ్రి కంటే గొప్పవాడేం కాదు కదా. వాళ్ళ తండ్రి కూడా వేసుకోలేదు, వాళ్ళ తండ్రే వేసుకోలేదు. తండ్రి కంటే గొప్పవాడు కాదు కదా ఆయన. అందుకోసం అదొక మైనస్. ఊళ్ళో అయినా రాష్ట్రంలో అయినా సరే ఏ గ్రామం అయినా సరే ఒక శంషం మట్టి పోసి గుంట పూడిపిన పాపం బాగుంది. ఈరోజు రవాణా శాఖ వాళ్ళు ఒక డ్రైవర్ అనేవాడు చాలా ఇబ్బంది పడుతున్నారు. లారీ డ్రైవర్లు అయితే, ఆటో డ్రైవర్లు అయితే. ఈ గండ్రాయి రోడ్డు ఉంది, ఇంతకుముందు పోశారు, అంతకుముందు ఈ లాస్ట్ లో పోసారు. ఈ గండ్రాయి నుంచి హాస్పిటల్కి పోయేవాళ్ళు అయితే, డ్యూటీకి పోయేవాళ్ళు అయితే, తెల్లారుజామున డ్యూటీ పిల్లగాళ్ళు పోయేవాళ్ళు ఎంతమందో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వానాకాలం అయితే, ఎండాకాలం అయితే చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ఎలక్షన్ మూమెంట్ లో పోసారు. దాన్ని పోయడం అని చెప్పేసి అంటారు కదా, ఎలక్షన్ ముందు పోసారు అంటారు, అంతేనా కదా. ఇక్కడ ఊరు ముందు బ్రిడ్జి ఒకటి ఉంది, దాన్ని ఎన్నో రోజులుగా ఉంచి ఎంతో తెప్పలు పడి లాస్ట్ లో ఊరు గ్రామస్తులు సందా వేసుకుంటే వాళ్ళు వచ్చి అడావుడి చేసిపోయారు. అంతే, ఊళ్ళో గ్రామస్తులు సందా వేసుకుంటే వాళ్ళు అడావుడి చేసిపోయారు. అంతే. ఇవన్నీ మైనస్ లో జగన్ గారికి కంపల్సరీగా మైనస్ లేదు. కూటమి ఎన్ని సీట్లు రావచ్చు? 110 నుంచి 120 ఖచ్చితంగా వస్తాయి. సీఎం అయితే బాబు గారు బాబు గారు.